నమస్కారం ఫ్రెండ్స్. 1990లో నాటికి చైనా గ్లోబల్ ఫ్యాక్టరీగా ఎదిగింది. అప్పుడు చైనా లీడర్స్కి ఒక విషయం అర్థమైంది. కేవలం ఫ్యాక్టరీస్ ఉంటే సరిపోదు, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండాలి అని. ఒక ఫ్యాక్టరీలో తయారైన వస్తువు కొన్ని గంటల్లోనే పోర్టుకు చేరాలి. అక్కడి నుంచి ప్రపంచ దేశాలకు వేగంగా చేరాలి. అలా జరగాలంటే ఫ్యాక్టరీస్ నుంచి రోడ్ కనెక్టివిటీ బాగుండాలి, రైల్వే కనెక్టివిటీ ఉండాలి, ఎయిర్పోర్ట్స్ ఉండాలి, వరల్డ్ క్లాస్ పోర్ట్స్ ఉండాలి. ఫ్రెండ్స్, ఒక కంపెనీ పెట్టాలంటే మ్యాన్ పవర్ చీప్గా దొరకడం ఎంత ఇంపార్టెంటో ఆ ప్రాంతంలో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంతే ఇంపార్టెంట్. అందుకే చైనా వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసింది. వరల్డ్లో లార్జెస్ట్ హై స్పీడ్ ట్రైన్ నెట్వర్క్ చైనాలోనే ఉంది. 1 అవర్కి 350 కిలోమీటర్స్ వేగంతో వెళ్లే బుల్లెట్ ట్రైన్స్ చైనాలో వందల నగరాలను కలుపుతాయి. బుల్లెట్ ట్రైన్స్ ఉండడం వలన ఒకప్పుడు రోజులు పెట్టే ప్రయాణం ఇప్పుడు గంటల్లోనే అయిపోతున్నాయి. చైనా గవర్నమెంట్ లక్షల కిలోమీటర్ల రోడ్డు నిర్మించింది. ప్రతి మేజర్ సిటీని, ప్రతి ఇండస్ట్రీని, ప్రతి పోర్టుని హైవేస్తో అనుసంధానం చేసింది. చైనా ప్రపంచ వాణిజ్యానికి గుండెగా మారింది. భారీ కంటైనర్ పోర్టులను నిర్మించింది. ప్రతిరోజు వేలాది కంటైనర్స్ ప్రపంచ దేశాలకు బయలుదేరుతుంటాయి చైనా నుంచి. ఫ్రెండ్స్, ఒక ప్రోడక్ట్ తయారైన గంటల్లోనే షిప్లోకి ఎక్కించే స్థాయికి చైనా లాజిస్టిక్స్ డెవలప్ అయినాయి. చైనా చాలా కొత్త ఎయిర్పోర్ట్స్ను నిర్మించింది, పాత వాటిని మరింత ఎక్స్పాండ్ చేసింది. ఎయిర్పోర్ట్ ఉండడం వలన బిజినెస్ కానీ, టూరిజం కానీ, కార్గో రవాణా కానీ వేగంగా పెరిగాయి చైనాలో. ఎప్పుడైతే లాజిస్టిక్ ఫాస్ట్గా డెవలప్ అయినాయో ఆ తర్వాత చైనా స్మార్ట్ సిటీని బిల్డ్ చేయడం మీద దృష్టి పెట్టింది. స్మార్ట్ సిటీ అంటే విశాలమైన రోడ్స్ కానీ, మెట్రో కానీ, డిజిటల్ సిస్టమ్ కానీ, భారీ పార్కులు కానీ, మోడర్న్ హౌస్ కన్స్ట్రక్షన్స్ కానీ ఉన్నాయి. వరల్డ్లో ఫాస్ట్గా డెవలప్ అయిన ఎక్కువ సిటీస్ చైనాలోనే ఉన్నాయి. చైనా సముద్రంపైన వంతెనలు, లోయలపైన వంతెనలు, అత్యంత పొడవైన వంతెనలు నిర్మించి వరల్డ్ రికార్డ్స్ను క్రియేట్ చేసింది. ఇలా వంతెనలను నిర్మించడం వలన చైనాలోని చాలా ఫ్యాక్టరీస్ నుంచి పోర్టులకు జర్నీ టైం బాగా తగ్గింది. ఫ్రెండ్స్, పరిశ్రమలు 24 గంటలు నడవాలంటే కరెంటు అత్యంత అవసరము. కరెంటు ప్రొడ్యూస్ చేసే అన్ని సోర్సెస్ మీద చైనా బాగా ఇన్వెస్ట్మెంట్ చేసింది. బొగ్గు మీద కానీ, వాటర్ మీద కానీ, అణుశక్తి మీద కానీ, సోలార్ పవర్ మీద కానీ, విండ్ పవర్ మీద కానీ ఏ దానిని వదలలేదు. అన్ని దానిపైన ఇన్వెస్ట్మెంట్ చేసింది చైనా. ఆ తర్వాత చైనా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువగా ఫోకస్ చేసింది. 5G నెట్వర్క్ మీద కానీ, ఫైబర్ మీద కానీ, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మీద కానీ, AI బేస్డ్ సిటీ మెయింటెనెన్స్ మీద కానీ చైనా గవర్నమెంట్ ఎక్కువగా ఫోకస్ చేసింది. ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ప్రపంచంలో చైనా చాలా ముందంజలో ఉంది. ఫ్రెండ్స్, ఇలా చైనా భారీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించడం వలన ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తగ్గాయి. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తగ్గడం వలన ఇండస్ట్రీస్ పెరిగాయి. ఇండస్ట్రీస్ పెరగడం వలన ఎంప్లాయ్మెంట్ పెరిగింది. ఆ తర్వాత ఎక్స్పోర్ట్స్ పెరిగాయి. ఆ దేశానికి ఇన్కమ్ ఎక్కువగా వచ్చింది. చైనా విజయానికి కారణం చీప్ లేబర్ అవైలబిలిటీనే కాదు, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కారణమే. ఈ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పునాది మీదనే చైనా తర్వాత టెక్నాలజీ రంగంలో అడుగుపెట్టింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో టెక్నాలజీలో చైనా ప్రపంచాన్ని ఎలా ఛాలెంజ్ చేసిందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.